నమస్కారం మై న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ ఇక వివరాలకు వెళ్తే ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయని అందుకే తమది మంచి ప్రభుత్వమని బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు మండలంలోని మంగమూరు గ్రామంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వారు పర్యటించి కరపత్రాలను ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలను అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న P4 విజయవంతంగా అమలవుతుందని తెలిపారు అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ అంకారావు నల్లూరి నారాయణ కృష్ణారావు అరుణ గోపి సింగరాజు పుల్లయ్య బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు
వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికలైన ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలో వచ్చి సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరితో కలిసి మన్నమూరు గ్రామానికి వచ్చి ప్రజలతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్స్ ఇచ్చి ఈ సంవత్సరం పొడుగునా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి చేశామని చాలా క్లియర్గా అందరితో మాట్లాడినాము. అందరు సంతోషంగా మమ్మల్ని వెల్కమ్ చేసి రిసీవ్ చేసుకుని ఆదరించి చాలా బాగుంది, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా బాగుంది అని కూడా అందరూ ప్రజలు చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఏదైతే అప్పుడు ఎన్నికలప్పుడు సూపర్ 6 ఏదైతే స్కీములు చెప్పామో ఆ స్కీములు ఎలాగా అమల్లోకి వచ్చాయి, ఎలా ఉన్నారు, మరి ప్రజల్లో ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా అనేది అది కనుక్కోవడం జరిగింది. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సంక్షేమము అభివృద్ధి ప్రగతి అని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి చిహ్నమో అది అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తామంటే తల్లికి వందనం అనే కార్యక్రమంలో అందరు తల్లులు చాలా చాలా సంతోషంగా డబ్బుకు టైంకి పడతా ఉన్నాయని చెప్పడము. ముఖ్యంగా పెన్షన్ వరకు వచ్చేసరికి పెన్షన్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. పెన్షన్ వచ్చేవాళ్ళు ఏమిటంటే ఆదివారం వచ్చిన ఒకటో తారీఖు టెన్షన్గా కరెక్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అధికారులు ఇంటింటికి వచ్చి మమ్మల్ని ఇంటి చుట్టూరు సచివాలయం చుట్టూరు తిప్పించుకోవడం కాదు, స్వయాన వాళ్లే ఇంటికి వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు అది ఆదివారం అయినా దానికంటే ముందు రోజైనా శనివారం 30వ తారీఖు కానీ 31వ తారీఖు అని ఆ రోజు వచ్చి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అప్పుడు 3000 నుంచి 2000 నుంచి ఒక్కొక్క సంవత్సరం 250 పెంచుకుంటూ చిన్నగా అది 3000 చేస్తే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రాగానే ఒకటేసారి 1000 రూపాయలు పెంచి దాన్ని 4000 చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 6000 కానివ్వండి 15000 కేసెస్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను చాలా కేసుల దగ్గర రివ్యూ చేశాము.
15,000 చోట వచ్చేటప్పుడు ఎందుకు రావట్లేదని కూడా రివ్యూ చేశాము. ఎక్కడైతే మెడికల్ సర్టిఫికేట్స్ కావాలో, ఎక్కడైతే డిఎంఎండ్హెచ్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ కావాలో అవన్నీ వెంటనే తెప్పించి, ఎక్కడైతే ప్రభుత్వ నోటీస్కి రాలేదో ప్రభుత్వ నోటీసులో పెట్టి వాళ్ళు కూడా 15,000 వచ్చేటట్టు తక్షణమే చర్యలు తీసుకుంటాం. అన్ని స్కీములు బాగా జరుగుతున్నాయి, ఎక్కడ ఏమీ కంప్లైంట్ రాలేదు. అడపాదడపా చిన్నవి అంటే కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ కానివ్వండి, అటువంటి టెక్నికల్ రీజన్స్ 1-2 ఉన్నాయి తప్ప మిగతావన్నీ అన్నీ బాగున్నాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ప్రజలు ఇక్కడ ఏదైతే సంతోషంగా ఉన్నారో ఏదైనా సరే మళ్ళీ వస్తాం, ప్రజల వద్దకి వచ్చి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఏదైనా సరే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినా, అధికారుల వల్ల జరిగినా, మా వల్ల జరిగినా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దుకుని, మంచి ప్రభుత్వం కాబట్టి, బ్రహ్మాండమైన ప్రభుత్వం కాబట్టి, సంక్షేమము అభివృద్ధి ప్రగతి కోసమే మేము ఉన్నాం కాబట్టి, పరిపాలన చేయడానికి రాలేదు కాబట్టి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మళ్ళీ ప్రతి నెల ఏదో ఒక అంశం మీద తీసుకుని వచ్చి మళ్ళీ మేము కలుస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఇదే గ్రామం కావచ్చు, ఇంకో గ్రామంలో, మొత్తానికి ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ, ప్రజలకి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పెట్టామో అవన్నీ మళ్ళీ రిపీటెడ్గా పదే మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వస్తాం. అందరికీ మరి ఈ అవకాశం ఇచ్చిన అదే ఇప్పుడు చెప్పింది. ఆ ప్రక్రియ ఏంటంటే ఎందుకు రాలేదనేది ఈరోజే మేము రివ్యూ చేసి దానికి ఏంటి పరిష్కారం చెప్తాం. ఏం లేదు, ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా పెన్షన్లు ఇప్పిస్తున్నాం. ఇంతకుముందు అలా జరగలేదు. ఇప్పుడు ఒకవేళ భర్తకి పెన్షన్ వచ్చి ఇమీడియట్ కోసం ఒక నెల లోపల చేసాం. ఇలాంటి ఈ ఊర్లో కూడా దగ్గర 13 వరకు ఉన్నాయి. తర్వాత పెన్షన్లు అంటారా, ఇప్పుడు ఏంటంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. సంక్షేమం, అమ్మ ఒడి, దాని తర్వాత పెన్షన్లు 4,000 రూపాయలు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం కొద్ది రోజుల్లోనే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అతి త్వరలోనే ఎలిజిబుల్ ఉన్న పెన్షన్స్ అందరికీ మళ్ళీ లోడ్ చేసి వాళ్ళ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అతి త్వరలోనే ఇస్తామని ఈ సందర్భంగా తెలియదు. మేమేంటంటే మీరు ఒకటి గమనించాలి, మొదటి అడుగులో చాలా చేసాం. ఇలాంటివి చెప్పిన ఇంకా కొన్ని ఉన్నాయి, 2 అడుగులలో మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏంటిదంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని చేసాం, లేదు 3కి 4కి ఇస్తారని. తల్లికి వందనం, అమ్మ ఒడికి ఒకటే, తల్లికి వందనం అందరికీ. సో ఈరోజు అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే కాలం కూడా మిగతా అన్ని జనాలలో మేము తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చేస్తారని. దాని తర్వాత సంతోషంగా కూడా ఉన్నారు. ఎందుకంటే అందరికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే, అంత ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని పనులు ఈ సంవత్సరంలో చేశారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. శివ స్మరణే
गंगा हरे विठला वनमाली वासुदेव जगन्मोहन राधा रमण जनिवदना दर्शित नयना जगन्मोहन राधा रमण जनिवदना दर्शित नयना जगन्मोहन राधा जनिवदना दर्शित नयना जगन्मोहन राधा रमण जनिवदना दर्शित नयना जगन्मोहन ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పద్మం నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. స్వామివారి అనుగ్రహంతో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రథాలను ఆంధ్ర రాష్ట్రం అంతటా ఊరేగింపుగా ప్రతి ఊరినందు వాడనందు ప్రతి పల్లెనందు ఈ రథాలను రథయాత్రగా చేసుకుంటూ సాయి భక్తులు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అందులో భాగంగానే ఈ 4వ తారీఖున మన ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించి త్రిపురాంతకం తర్వాత దోర్నాల తర్వాత ఖమ్మం తర్వాత మార్కాపూర్ తర్వాత గిద్దలూరు తర్వాత కొమరోలు అలాగా వస్తూ ఒంగోలుకి పొదిలి చూసుకొని ఈరోజు 6వ తారీఖున సాయంత్రం ఈ టయానికి ఒంగోలుకు చేరుకోవడం జరిగింది. స్వామివారి రథాన్ని మన మందిరం నందు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి కోలాటమును చెక్క భజనను అలాగే మంగళ వాయిద్యాలతో ఆవు పూజను నిర్వహించుకొని ఆ కార్యక్రమంలో భాగంగా సత్యసాయిబాబా మందిరం నుంచి అలాగే షిరిడి సాయిబాబా మందిరం లాయర్పేటలో ఉన్న దాకా వెళ్ళి అట్నుంచి తిరిగి విఐపి రోడ్న మరలా మందిరాన్ని చేరుకోవడం జరుగుతుంది. స్వామివారికి ఇక్కడ తీర్థప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. సాయిరాం. నా పేరు కోడెల శ్రీనివాసరావు. ఈ మందిరానికి కన్వీనర్గా ఉంటున్నాను. సాయిరాం. వైఎస్ఆర్సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి మేరుగా నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. నాయకత్వం
వేదికలకు కావాల్సిన కూర్చున్నాం. అబ్దుల్ శేషరావు గారు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు, జిల్లా పార్టీ నరసానంది శివప్రసాద్ రెడ్డి గారికి, పెద్దలు జిల్లా పరిశీలకులు భక్తులు బ్రహ్మానంద రెడ్డి గారికి, ఆదరణ గారికి, కేవీ రమణారెడ్డి గారికి, అన్న సుధాకర్ గారికి, తెలిసిన ప్రతి ఒక్కరికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారంలో వంచనకు గురయ్యాం. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది మనందరికీ తెలుసు. జగనన్న నవరత్నాలని చెప్పి నవరత్నాలే కాకుండా గెలిచాక అనేక మందికి ఆశల డబ్బుల్ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేశాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఆదరణని అంటే మనకి పారా పలుగు ఇస్త్రీ పెట్టా లేకపోతే తప్ప ఒక్క కొత్త ఉద్యోగం అడిగలేదు. భూమిని విశాఖపట్నంలో 99 పైసలు భూమిని ఇస్తున్నాడు. 99 ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ నాన్న ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 100% నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా భూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2024లో కూడా జరిగింది. అదే మనకి సంతనోత్పల్లి నియోజకవర్గంలో మనం ఈసారి మన ఓడిపోవడం జరిగింది. ఈసారి మన నియోజకవర్గంలో దర్శ నియోజకవర్గంలో మన కార్యకర్తలందరూ కలిసిమెలిసి కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఎవరు తగ్గకూడదని నేను సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనకి చూశారు కదా, ప్రజల్లో ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళే చెప్పులేశారు, టీడీపీ వాళ్ళే రాళ్ళు వేశారు, వాళ్ళే వేసి కూడా మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టారు. అయితే ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా జైల్లో వేసినా ఎన్నాళ్ళేస్తారో వేసుకొనియండి. ఇంకా మనకు వాళ్ళకి ఉండేది 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటేమో 3 సంవత్సరాలు చేసుకుని ఏదైనా తర్వాత మనం తప్పనిసరిగా 29లో మనకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నాం. అందరం కలిసి మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలని 8కి గెలిపించుకున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మనకి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతమంది జైల్లో వాళ్ళు పెట్టినా కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తప్పనిసరిగా 2009 100% ఈ పక్క మొత్తం ఈ పక్క తిరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు తప్పనిసరిగా తెలియజేసుకుంటూ మనందరం ఈ 3 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్యకర్తలకి మహిళలకి అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మన సందర్భంతో పాటు మంచి మెజార్టీతో గెలిపించుకుందామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నూతలపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్ష వహించిన పెద్దలు ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ వీరు నాగార్జున గారికి, మరో ముఖ్య అతిథి అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ పూచేపల్లి వెంకయ్య గారికి, అదేవిధంగా బ్రహ్మణ గారికి, అదేవిధంగా కనకరామారి గారికి, చుండూరు రమణ గారికి, ఆదరణ గారికి, వెంకటేశ్వర గారికి, రమణాయుడు గారికి, ఇక్కడున్న మహిళా మనందరికీ, అక్క చెల్లెలందరికీ, వేదిక మీద నిర్వహించిన ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచులకి, వేదిక ముందు ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ సదస్సు నమస్కారం తెలియజేస్తాను.
ఏ పార్టీకైనా ఎంత పెద్ద పార్టీకైనా కార్యకర్తల బలం లేదే పార్టీ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టీడీపీ కూటమి వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ గారి మీద ప్రేమతో, పార్టీ మీద కష్టంతో ఇంట్లో ఉన్న జెండాలన్నీ తీసి జెండాలు భుజం మీద వేసుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా మా భుజం మీద జెండా దిగలు, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము, ఎన్ని కష్టాలను పెట్టండి, ఎన్ని కేసులను పెట్టాలని చెప్పినా మేము ఎన్నింటికి వెనకాలం అని చెప్పేసి పార్టీ కోసం, జగన్మోహన్ కోసం అడ్డుపెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన రాజకీయాలు సుమారు 20 సంవత్సరాలు చూస్తున్నాం. చాలా తక్కువ టైంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని గ్రూపులు ఉన్నా అన్ని గ్రూపుల్ని సుమారుగా 6 నెలల్లో కలిపి ఏకతాటి మీద నడిపించిన నాయకుడు మా నాగార్జున అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. నాగార్జున దేవే డాక్టరేట్ ఇచ్చిన నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో మాత్రం ఇంత అనుభవం ఉన్నాడు కాబట్టి నిజంగా డాక్టరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారితో పాటు కేబినెట్ లో ఉండి దేశంలో ఎగరగలిగే విధంగా సుమారుగా 100 అడుగుల పైన కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన ఏకైక మంత్రివర్యులు మా మేరు నాగార్జున చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు బయటకు వస్తే ఒక సంచలనం, జగన్మోహన్ గారు బయటకు వస్తే ఒక సునామీ జనాలు వస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు, కూటమిలో భయం, ఒడుగు, ఉత్సాహం. అందుకనే జగన్మోహన్ గారిని బయటికి రాకూడదని చెప్పేసి నిర్బంధించాలని చెప్పేసి కేసులు పెడుతున్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల కోసం, అండగా ఉండడం కోసం వచ్చినప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి వేలాదిగా వచ్చి మా రైతుల కోసం మా జగన్మోహన్ గారు వస్తున్నారని చెప్పేసి వచ్చినప్పుడు సుమారుగా 1,00,000 జనాభా వచ్చి మేము మా జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా నమస్కారం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం లేకుండా రైతులు సంతోషంగా ఉండి రైతులు లక్షాధికారులుగా ఉన్నారు. జగన్మోహన్ గారి పరిపాలనలో రైతులందరూ చెక్కులు అమ్ముకొని రైతులంతా కలిసిమెలిసి ఆ వచ్చే డబ్బులతో బిర్యానీ తినే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఇంట్లో సర్దికూడు తిని మళ్ళా ఇంటికి వచ్చి సర్దికూడు తినాల్సిన పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉందని చెప్పి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి కలబోలు మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత నేరుగా అసెంబ్లీలో ఈ సూపర్ 6 చేయలేదని చెప్పి నిశ్చితుగా బయటపడి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి సభను తెలియజేస్తున్నా. ఎలక్షన్ ముందు టీడీపీ కార్యకర్తలందరూ చొక్కాలు చేసుకున్నారు, లుంగీలు చేసుకున్నారు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే వెన్నుపోట్లు, మోసాలు చూసి వాళ్ళే బరాయించలేక చెరిగిన చొక్కాలు గుడ్లు కొట్టుకుంటారు. అంతకుముందు సూట్ కేసులు చేసి ఎమ్మెల్యేలు గెలిపించాలని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకోపోయేది నేను ఒకటే చెప్తున్నా, ఈసారి ఎలక్షన్ లో ఎన్ని కూటములు, ఎన్ని పార్టీలు లేకపోయినా ప్రజలు మొత్తం ఐక్యమయ్యారు. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి 2029లోని అందరూ నడుము బిగించి మళ్ళా మాకు జగన్మోహన్ గారు రావాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వస్తేనే రైతులు బాగుంటారు, మహిళలు బాగుంటారు, బడుగు బలహీన వర్గాలు బాగుంటారని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి రాజశేఖర్ గారు ఏ విధంగా పరిపాలన చేశారు, జగన్మోహన్ గారు అంతకన్నా ఎక్కువ బాగా పరిపాలన చేశారు. కాబట్టి అమ్మఒడి కానీ, ఇల్లు పథకాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, మహిళలందరినీ గౌరవించిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పి సభలో తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత ప్రతిదీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పప్పం గడపాలనుకుంటారు. కానీ మన నాయకుడు మహిళల మీద గౌరవంతో వాళ్ళు 50% నామినేషన్ పోస్టులు కానీ, మహిళలందరికీ ఉద్యోగ వసతులు కల్పించిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభను తెలియజేస్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి మంచి వ్యక్తి కావాలి,
మాట మీద నిలబడే వ్యక్తి కావాలి. ఒకసారి హామీ ఇస్తే హామీ నెరవేర్చే నాయకుడు కావాలి. అటువంటి నాయకుడికి ఇప్పుడు కనబడే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక నికాస్ రాజకీయం చేసే మహానాడు నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఆచార్య జ్యోతి, ఈ రాష్ట్రానికి అవసరమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు కావాలి. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మళ్ళా కలిసిమెలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి జగన్మోహన్ కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. ఇన్నాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ గారి పరిపాలనలో కొంతమందికి కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది, నాయకులకు ఇబ్బంది జరిగినాడు. కానీ జగన్ పరిపాలనలో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అన్ని విషయాలు మన కార్యకర్తలందరికీ వచ్చినాయిగా. ఎవరికి అన్యాయం జరగ, కొంతమంది స్టేజ్ మీద వాళ్ళకి న్యాయం జరగలేదు. కానీ వాళ్ళకి పలువురు సర్పంచ్, ఎంపీలు, జడ్పీటీసీ వాళ్ళు కూడా జగన్మోహన్ గారు దైవలే అయ్యారని చెప్పి సమావేశం చేస్తున్నా. అవసరం వచ్చినప్పుడు కరోనా వచ్చిన కాబట్టి ఎక్కువ డబ్బులు సహాయం చేయకపోయారు, ఎక్కువ వర్కులు సహాయం చేయకపోయారు. కానీ ఈసారి ఎలక్షన్ లో అయిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన కదా, జగన్ 2.0లో కార్యకర్త ఆఫీసు పైన, పోలీస్ స్టేషన్ పైన, ఎంఆర్ ఆఫీసు పైన వాళ్ళ ఆఫీసు నిలబడి వాళ్ళకి పనులు చేసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ధైర్యం ఉండాల్సిన అవసరం ఉంది, సభలో తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జిల్లాలో ఎంతమంది నాయకులు చేరకపోయారు, ఎంతమంది నాయకులు చేరకపోయారు. ఒక నాయకుడు ఎదుగుతుంటే గోతులు తీసే నాయకులు రప్పరప్ప పేరు పెట్టుకుంటారు. ఒక నాయకుడు ఎదుగుతుంటే గోతులు తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఏ శివప్రసాద్ వరకు ఎవరు గోతులు తీసే ప్రశ్న లేదు. నాయకులందరినీ ఇన్ఛార్జీలను గెలిపించడం కోసం జగన్మోహన్ గారి నాయకత్వంలో మా వంతు 8 మంది నియోజక ఇన్ఛార్జీని గెలిపించుకోవడం కోసం సాయశక్తులు కృషి చేస్తారని చెప్పిస్తున్నాం, తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఎలక్షన్ లో గెలిచాడు. 2024లో మళ్ళా మోసం చేశాడు. మళ్ళా 2029లో మళ్ళా మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇటువంటి మోసపూర్తి నాయకుడిని, దగాపూర్ నాయకుడిని మనం నమ్మకూడదు. మీరందరూ ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి బాబుని నమ్మొద్దు. మనం నమ్ముకోవాల్సిన నాయకుడు మన దైవం జగన్మోహన్ గారు. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, మనందరం బాగుపడతాం. కాబట్టి దయచేసి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసినంత వరకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులందరూ కలిసిమెలిసి పార్టీ కోసం కష్టపడాలి. 2029లో నాగార్జున ఎమ్మెల్యే చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. ఈ క్యూఆర్ కోడ్ ని మీ సెల్లో యాప్ ఓపెన్ చేసి దీనిని ఫిక్స్ చేసుకుంటే తర్వాత అమ్మీ చేస్తే చంద్రబాబు మోసాలు, ఎన్నికలప్పుడు వాగ్దానాలు, జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మాట్లాడిన అంశాలు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేసింది, చంద్రబాబు వల్ల ఎంత లాస్ అయింది, అన్నీ వస్తాయి. కావున రేపు విలేజెస్ లో ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు దీని యాప్ ని ఓపెన్ చేసుకుని ప్రజలకు తెలియపరచాలని మీ ద్వారా కోరుకుంటూ ఓటర్స్ చెప్పవలసిందిగా కృష్ణారెడ్డి నేతృత్వంలో మళ్ళీ విజయం సాధించి మంత్రిగా వస్తాను. ఇదే నాటికి మీరందరూ ఉంటుంది, అందరూ భోజనాలు చేయాలి. డైరీ హాల్లో ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.